latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. అత్త తిట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లు తయారైంది కంటోన్మెంట్లో బీజేపీ నేతల వ్యవహారం. ఎవరికి వారే తమ ప్రయోజనాల కోసం బీజేపీలో పలువురు నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఒక్కరొక్కరిగా పార్టీకి దూరమవుతున్నారు. కొందరు గుట్టు చప్పుడు కాకుండానే సైలెంట్ అయిపోగా, మరికొందరు మాత్రం ఫలానా వారి వల్లే తమకు ఇబ్బందులు వస్తున్నాయంటూ విమర్శలకు దిగుతున్నారు. ఆయారాం గయారాంలతో నియోజకవర్గంలో బీజేపీ పట్టు సాధించలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు 5 వేరువేరుగా బీజేపీలో చేరగా, ఒకరు ఈపాటికే తిరిగి వెళ్లిపోయారు. మరో 2 మాజీ ఉపాధ్యక్షులు కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా సాదా కేశవరెడ్డి తాను బీజేపీని వీడేందుకు సన్నద్దమయ్యానంటూ ప్రకటన చేశారు. బీజేపీకి చెందిన బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యవహార శైలి వల్లే తను పార్టీ వీడబోతున్నట్లు చెప్పడం గమనార్హం. కేశవరెడ్డి బీజేపీలో చేరడం మొదలుకొని నేటి వరకు స్వతంత్రంగానే వ్యవహరిస్తూ వచ్చారు. రామకృష్ణతో ప్రమేయం లేకుండానే పార్టీలోకి వచ్చిన కేశవరెడ్డి రామకృష్ణ వల్లే పార్టీ వీడతానని చెప్పడం విడ్డూరం. మొత్తానికి కంటోన్మెంట్ బీజేపీలో ఆధిపత్య పోరుతోనే కొందరు నేతలు పార్టీకి దూరమవుతున్నారనేది నిర్వివాదాంశం. ఏడాది క్రితం బీజేపీలో చేరిన మరో మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సైతం బీజేపీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. 2020 డిసెంబర్లో బీజేపీలో చేరిన ఆయన ఆకుల నగేష్తో జట్టుకట్టి స్వతంత్రంగానే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చారు. ఓ దశలో ఆయన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు కావచ్చనే ప్రచారము జరిగింది. అయితే కీలకమైన ఈ పదవి రామకృష్ణకు దక్కడంతో జంపన ప్రతాప్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తాను ఏ పార్టీలోనూ లేనంటూ సహచరులతో చెప్తున్నప్పటికీ బహిరంగంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బీజేపీకి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. నియోజకవర్గం పరిధిలో జరిగే ఏ మీటింగ్కు హాజరు కావడం లేదు. గురువారం 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా కేశవరెడ్డి, ప్రతాప్లు కనీసం సంబరాలు కూడా చేయలేదు. ఇలా పార్టీకి దూరంగా ఉంటూ రామకృష్ణ వల్లే పార్టీ వీడుతున్నానని కేశవరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మేము చేసుకొచ్చిన వర్క్ ఆర్డర్లు కానీ మేము చేసుకొచ్చిన పనులు కూడా అన్నీ కూడా మరి మేము బీజేపీ పార్టీలోనే ఉన్నాము, చేపిస్తున్నాం వర్క్లు చేస్తుంటే మా వెనకాలకేంచి వచ్చి రామకృష్ణ గారు నామినేట్ మెంబర్ అని చెప్పి నిలబడి ఆయన వచ్చి ముహూర్తాలు చేయడము ఇది బాధాకరము. మరి మేము పార్టీలో ఉన్నామా లేదా అని చెప్పి మరి మేమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. సో దాంట్లో ఈనాడు మేము పార్టీలకేం చెల్లిపోదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ 2 ఏళ్లుగా రాష్ట్రంలోనూ క్రమంగా బలం పెంచుకుంటూ ఉండగా కంటోన్మెంట్లోనూ పార్టీలోకి భారీ వలసలు మొదలయ్యాయి. అయితే పలువురు నేతలు ఎంత స్పీడుగా బీజేపీలో చేరుతున్నారో అంతే స్పీడుగా బయటకు వస్తూ ఉండడం గమనార్హం. కంటోన్మెంట్లో బీజేపీకి తామే ఓనర్లమంటూ భావించే కొందరు సీనియర్ల వ్యవహార శైలితోనే బీజేపీ తిరో గమనంలోకి వెళ్తోందనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా పార్టీలోకి చేరిన నేతలు ఎంతటి వారైనా సరే ప్రోటోకాల్ పేరిట వేధింపులకు గురిచేయడం, వారికి చెప్పకుండా ఏదైనా ప్రకటన చేసినా సరే ఎడాపెడా వాయించడం, అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, వలస నేతల వ్యక్తిగత వ్యాపారాల విషయంలోనూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు పార్టీ సమావేశాలకు, సమీక్షలకు హాజరు కావాలంటూ హుకుంలు జారీ చేయడం వంటి కారణాలతో వలస నేతల్లో చాలా మంది బీజేపీకి దూరమయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీలో చేరి అంతే స్పీడుగా బయటకు వెళ్లిన నేతల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ బలం పుంజుకుంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నేతలు ముందుకొచ్చారు. రాష్ట్ర పార్టీ అధిష్టానం అండదండలతో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వారి సంఖ్య భారీగానే ఉంది. మాజీ మంత్రి, మాజీ ఎంపీ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్లు కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. బీజేపీ టికెట్ తనకే అంటూ జాజుల గౌరీ, కపిల్ కుమార్ బరాబరి, ప్రబోధిని తదితరులు ఏకంగా ప్రచారమే ప్రారంభించారు. కంటోన్మెంట్ సీనియర్ నేత బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ సైతం బీజేపీలో చేరారు. స్వరూపానంద ఆశీస్సులతో బీజేపీ టికెట్ తనకే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వి జయప్రకాష్ కూడా ఎమ్మెల్యే టికెట్ను ఆశించి బీజేపీలో చేరారు. టీఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు కూడా బీజేపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీలోకి దిగిన శ్రీ గణేష్కు బీజేపీ టికెట్ దక్కింది.
ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సాయన్న కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ 15,487 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. కంటోన్మెంట్లోనూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కరొక్కరిగా సైలెంట్ అయిపోయారు. టికెట్ను ఆశించి భంగపడిన పలువురు సీనియర్ నేతలు నియోజకవర్గానికి మొహం చాటేశారు. ఇక ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు అంతే స్పీడుగా పార్టీని వీడారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్తో పాటు మరో సీనియర్ నేత ముప్పిడి గోపాల్ టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఎంఆర్ఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా టీఆర్ఎస్కు మద్దతుగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరో సీనియర్ నేత జయప్రకాష్ కూడా మెల్లమెల్లగా బీజేపీకి దూరమయ్యారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కీలకమైన నేతలు ఇలా అలా వెళ్లడం వెనుక స్థానిక బీజేపీ పాతతరం నేతల పాత్ర కూడా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం రెట్టింపు అయింది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామచంద్రరావుకు 35,000 పైచిలుకు ఓట్లు పడ్డాయి. కంటోన్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ను దాటి 2వ స్థానంలోకి దూసుకొచ్చింది. రామచంద్రరావు ఒక్కరోజు కూడా కంటోన్మెంట్లో ప్రచారం చెయ్యకపోయినా ఈ స్థానంలో ఓట్లు రావడం పార్టీ అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కంటోన్మెంట్ పరిధిలో 5, 6 వార్డులతో పాటు మోండా డివిజన్లో టీఆర్ఎస్ను మించి ఓట్లు సాధించింది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 8న బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు కంటోన్మెంట్కు వచ్చి మరీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 10 రోజుల్లోనే మరో మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఆయా నేతల చేరికతో కంటోన్మెంట్లో బీజేపీకి మళ్లీ బలం చేకూరింది. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఏకైక డివిజన్ మోండా మార్కెట్ను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక కార్పొరేటర్ అయ్యారు. 6 నెలల క్రితం బీజేపీలో చేరిన సాదా కేశవరెడ్డి కంటోన్మెంట్ పరిధిలోని పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించడం లేదు. ఆయన అనుచరులు సైతం బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలుపోటముల ప్రభావం కేశవరెడ్డిపై తీవ్రంగా ఉంటుందనే ప్రచారం జరిగింది. తీరా ఈటెల విజయం అనంతరం కూడా ఎక్కడ ఎలాంటి మార్పులు రాలేదు. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా రామకృష్ణకు అవకాశం దక్కింది. దీంతో సహజంగానే బీజేపీలోని 2 మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, కేశవరెడ్డి సైలెంట్ అయిపోయారు. రామకృష్ణ నాయకత్వంలో పనిచేయలేక స్వతంత్రంగానే వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకలాపాలకు సైతం దూరంగానే ఉంటూ వచ్చారు. తాజాగా రామకృష్ణపై విమర్శలు చేస్తూ కేశవరెడ్డి పార్టీ మారతానని చెప్పారు. ఇక జంపన ప్రతాప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. For latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates.